దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపొందుతున్న నగరం. దాని నిర్మాణ ప్రక్రియలో మరోసారి భూసేకరణ సమస్యతో సంక్లిష్ట పరిస్థితిని ఈ ప్రాజెక్టు గత కొన్నేళ్లుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇప్పుడు 1800 ఎకరాల భూమి చుట్టూ ఉద్భవించిన వివాదం మరోసారి అమరావతి భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విభజన జరిగిన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం అవసరమైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య కృష్ణానది తీరంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం 33,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భూమిని సేకరించడానికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇది రైతుల నుండి భూమిని తీసుకొని బదులుగా అభివృద్ధి చేసిన భూమి, ఆర్థిక పరిహారం, ఇతర ప్రయోజనాలను అందించే విధానం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 32,000 ఎకరాల భూమిని సేకరించారు. కానీ మధ్యలో ఉన్న 1800 ఎకరాలు ఇప్పుడు సమస్యగా మారాయి. ఈ 1800 ఎకరాలు అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైనవి. ఈ భూములు రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలకు అవసరమైన ప్రాంతంలో ఉన్నాయి. ఈ భూములు ఖాళీగా ఉండిపోతే నగర నిర్మాణం సజావుగా సాగదు. ఈ భూములను కలిగి ఉన్న 80 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములను అప్పగించడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ల్యాండ్ పూలింగ్ కు బదులుగా భూసేకరణ చట్టం ద్వారా ఈ భూములను సేకరించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రైతుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. రైతులు భూమిని అప్పగించడానికి నిరాకరించడానికి అనేక కారణాలున్నాయి. ఇవి భావోద్వేగ, ఆర్థిక, ఆచరణాత్మక కోణాల నుండి ఉద్భవించాయి. చాలా మంది రైతులకు వారి భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది వారి పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వం, వారి జీవనోపాధికి ఆధారం. ఈ భూమిని వదులుకోవడం అనేది వారికి భావోద్వేగపరమైన నష్టంగా కనిపిస్తుంది. కొందరు రైతులు మా భూమి మాకు తల్లితో సమానం, దాన్ని ఎలా వదులుకోగలం అని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చే పరిహారం, అభివృద్ధి చేసిన భూమి, ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాలు సరిపోదని చాలామంది రైతులు భావిస్తున్నారు. భూమి మార్కెట్ విలువతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉందని వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా అభివృద్ధి చేసిన భూమి ఇవ్వడంలో ఆలస్యం లేదా ఆ భూమి వాణిజ్య విలువ స్పష్టంగా లేకపోవడం వంటి అంశాలు రైతులలో అసంతృప్తి పెంచాయి. 2019 నుంచి 2024 మధ్య అమరావతి ప్రాజెక్టు రాజకీయ కారణాల వల్ల ఆగిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల విధానాన్ని ప్రతిపాదించడంతో అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. ఈ అనుభవం రైతులలో అనిశ్చితిని పెంచింది. మేము భూమిని ఇచ్చాము, కానీ ప్రాజెక్టు పూర్తవుతుందని హామీ ఏమిటి అనే ప్రశ్న వారిని వేధిస్తుంది. గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిన నేపథ్యంలో రైతులు మళ్ళీ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. అమరావతి ప్రాంతంలోని రైతులు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. భూమిని కోల్పోతే వారి జీవనోపాధి ప్రభావితమవుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం లేదా అభివృద్ధి చేసిన భూమి వారి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను హామీ ఇవ్వలేదని వారు భావిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని సేకరించేందుకు చట్టబద్ధమైన అధికారం కలిగి ఉంటుంది. కానీ రైతులకు సరైన పరిహారం, పునరావాసం, పునరుద్ధారం అందించాలి. ఈ నిర్ణయం ప్రభుత్వానికి తప్పనిసరి ఎంపిక కనిపిస్తున్నప్పటికీ ఇది అనేక సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు వేయవచ్చు. 2013లో భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరణకు ముందు రైతుల అభిప్రాయాలను తీసుకోవడం, సామాజిక ప్రభావ అంచనా నిర్వహించడం తప్పనిసరి. ఈ ప్రక్రియలో ఏదైనా లోపం ఉంటే రైతులు చట్టపరమైన పోరాటం చేయవచ్చు. ఇది ప్రాజెక్టును మరింత ఆలస్యం చేయవచ్చు. భూసేకరణ నిర్ణయం రైతుల నుండి తీవ్ర నిరసనలను రేకెత్తించవచ్చు. గతంలో అమరావతి రైతులు భూమి రక్షణ కోసం భారీ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు రాజకీయంగా సున్నితమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చే పరిహారం మార్కెట్ విలువ కంటే తక్కువగా ఉండాలి. కానీ రైతులు దీన్ని సరిపోదని భావిస్తే వివాదం తీవ్రమవుతుంది. అంతేకాకుండా పరిహారం అందించడంలో ఆలస్యం లేదా అవినీతి ఆరోపణలు కూడా సమస్యలను సంక్లిష్టం చేయవచ్చు. అమరావతి రాజధాని ప్రాజెక్టు ఎప్పటి నుంచో రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ 1800 ఎకరాల భూసేకరణ సమస్య కూడా రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అమరావతి అభివృద్ధిని పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని చెబుతుంది. ఈ 1800 ఎకరాలు లేకుండా ప్రాజెక్టు సమగ్రంగా పూర్తి కాదని, రాజధాని నిర్మాణం అడ్డంకులు ఎదుర్కొంటుందని వారు వాదిస్తున్నారు. ఈ సమస్యను విపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటున్నాయని ఆరోపిస్తూ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ గతంలో అమరావతి ప్రాజెక్టును నిలిపివేసి 3 రాజధానుల వివాదాన్ని ప్రతిపాదించింది. ఇప్పుడు ఈ భూసేకరణ సమస్యను రైతుల హక్కుల ఉల్లంఘనగా చిత్రీకరించి ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉంది. వారు రైతులకు మద్దతుగా నిలిచి ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. రైతు సంఘాలు వర్సెస్ ప్రభుత్వం బలవంతంగా చిత్రీకరిస్తున్నాయి. వారు భూముల విలువ, రైతుల జీవనోపాధి, దీర్ఘకాలిక భద్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘాలు రైతులను ఏకం చేసి నిరసనలు, ర్యాలీలు నిర్వహించవచ్చు. రానున్న ఎన్నికల్లో ఈ అంశం ఒక ప్రధాన రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది.
రైతుల మద్దతు రాజకీయ పార్టీలకు కీలకం కాబట్టి ఈ సమస్య ఎన్నికల ఫలితాలను కూడా ప్రభావితం చేయవచ్చు. భూసేకరణ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే సరిపోదు. దాన్ని అమలు చేయడం అనేది మరింత సంక్లిష్టమైన సవాలు. రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తే కేసులు ఏళ్ల తరబడి సాగవచ్చు. ఇది అమరావతి నిర్మాణాన్ని మరింత ఆలస్యం చేస్తుంది. అమరావతి అభివృద్ధి కేవలం భూముల సేకరణ మాత్రమే కాదు, రైతుల విశ్వాసానికి సమీకరించడం కూడా. ప్రభుత్వం రైతులకు స్పష్టమైన ఆచరణమైన హామీలు ఇవ్వాలి. ఉదాహరణకు పరిహారం సకాలంలో చెల్లించడం, అభివృద్ధి చేసిన భూమిని సత్వరమే అందజేయడం, రైతుల జీవనోపాధికి ప్రత్యామ్నాయ మార్గాలను అందించడం వంటివి. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం వంటివి రాష్ట్ర ఆర్థిక వనరులపై భారం వేయవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉండడంతో ఈ ఖర్చులు ప్రభుత్వానికి సవాలుగా మారవచ్చు. రైతుల నుండి బలవంతంగా భూములను సేకరిస్తే స్థానిక సమాజంలో అసంతృప్తి, అశాంతి పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరపడం, వారి ఆందోళనను పరిష్కరించడం కీలకం. రైతులతో బహిరంగంగా సమావేశాలు నిర్వహించి వారి ఆందోళనను వినడం, ప్రాజెక్టు ప్రణాళికలను స్పష్టంగా వివరించడం ద్వారా నమ్మకాన్ని పెంచవచ్చు. భూమిని కోల్పోయిన రైతులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు లేదా వ్యాపార అవకాశాలు అందించడం ద్వారా వారి ఆర్థిక భద్రతను హామీ ఇవ్వచ్చు. ఈ సమస్యను రాజకీయం చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రైతులకు మద్దతుగా నిలవడం ద్వారా సమస్యను తగ్గించవచ్చు. అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక మైలురాయి. అయితే ఈ 1800 ఎకరాల భూసేకరణ సమస్య దాని పురోగతిని సంక్లిష్టం చేస్తుంది. రైతుల ఆందోళనలు, రాజకీయ వాదనలు, చట్టపరమైన సవాళ్లు, ఆర్థిక భారం వంటి అంశాలు ఈ సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని గెలుచుకోవడం, సరైన పరిహారం అందించడం, పారదర్శకతతో ముందుకు సాగడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించగలదు. అమరావతి భవిష్యత్తు కేవలం భౌతిక నిర్మాణంపై ఆధారపడి ఉండదు. అది రైతుల నమ్మకం, ప్రభుత్వ సంకల్పం, సామాజిక సమన్వయం మధ్య సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారన్నది రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక భవిష్యత్తును నిర్ణయించే కీలకాంశంగా మారనుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Doota Media.